నమస్కారం, వెల్కమ్ టు నేటి వాస్తవం. ఈరోజు మన నేటి వాస్తవంలో తోడు నీడ ఫౌండర్ రాజేశ్వరమ్మ గారు ఉన్నారు. మనం ఆవిడ అడిగి కొన్ని డౌట్స్ అన్ని క్లియర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అమ్మ. నమస్తే సంగీత. అమ్మ, 80 సంవత్సరాలు ఉన్న ఒక పెద్ద ఆయన 30-35 సంవత్సరాలు ఉన్న వ్యక్తిని అంటే అమ్మాయిని వివాహం చేసుకోవాలని చెప్పేసి ఎక్కువగా ఆశపడుతూ ఉంటారు. అంటే దీని వెనుక నిజంగానే ప్రేమనా, అవసరమా, లేదంటే ఇంకేదైనా కారణం అయి ఉండొచ్చా? నాకు ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు వచ్చారు మీటింగ్కి. ఆయన కూర్చుంటే కుర్చీ సరిపోట్లా, అంతలా ఉన్నాడు. ఒక మనిషిని తోడు తెచ్చుకున్నాడు. దగ్గర 80 ఇయర్స్ ఉండుంటాయి ఆయనకి. నడిచి రాలేక ఒక మనిషిని సపోర్ట్ కూడా తెచ్చుకున్నాడు. కుర్చీ చాలటల్లా సరిపోవడానికి, అంత లావుగా ఉన్నాడు. ఆయన అడుగుతాడు, ఏమంటే మీ దగ్గర 50 ఉంటాయా, అంతకంటే ఎంగు ఉండరా అన్నాడు. 50 ఏళ్ళ ఆమె నువ్వు పెళ్లి చేసుకున్నా, మీ ఇద్దరికి 30 ఏళ్ళ వారు ఉంది, అవునా? ఇంకా ఎంగు ఉండరా, నువ్వు 40 ఏళ్ళ దాన్ని పెళ్లి చేసేసుకుందామని. ఆ వయసు కూతురు ఉంటుంది ఆయనకి. 40 ఏళ్ళ వయసు కూతురు ఉన్న వయసులో ఆమెను పెళ్లి చేసుకుని భార్యగా ఎలా చూడాలనుకుంటున్నాడు? అది చాలామందిని చూస్తాను, మగవాళ్ళల్లో అది ఎంతవరకు కరెక్టో తెలియదు, కానీ యంగ్ అంటే చచ్చిపోతారమ్మా. అప్పుడప్పుడు మనం పేపర్లో కూడా చూస్తుంటాం. ఈ మధ్య పెళ్లి చేసుకున్న వాళ్ళల్లో చూడు, 60 ఏళ్ళ వాళ్ళు ఎవరో ఫారిన్ కంట్రీలో ఎవరో పెళ్లి చేసుకున్నారు, గుర్తు రావట్లేదు నాకు. ఆయనకి 70 ఏళ్ళు ఉంటాయి, 30 ఏళ్ళ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆశిష్ విద్యార్థి ఎవరో ఉన్నాడు, ఆశిష్ విద్యార్థి, హిందీ యాక్టర్. ఆయన భార్య కూడా కొంచెం చిన్నదే, ఆయనకి 60 ఏళ్ళ ఏమో ఉన్నాయి, యంగే. అయితే ఈ యంగ్ వాళ్ళు కోరి ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు ముసలాళ్ళని? వాళ్ళు చేసుకోవడం సరే, వీళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు అంటే బహుశా డబ్బు, వాళ్ళకి చాలా డబ్బు ఉంది కాబట్టి ఆ డబ్బు కోసం చేసుకుంటున్నారేమో అనుకోవాలి. అయితే మగవాళ్ళు ఏంటంటే యంగ్గా ఉన్నారని ఇష్టపడతారే కానీ యంగ్గా ఉన్న వాళ్ళ కోరికలను తీర్చగల సామర్థ్యం నీకుందా లేదా ఎందుకు చూసుకోరు? ఆమె సినిమాలు అంటుంది, షికార్లు అంటుంది, ఇప్పుడు హోటల్కి వెళ్ళి లంచ్ చేద్దామంటుంది. ఈయనకి 80 ఏళ్ళు వచ్చాయి, 3 గంటలు కూర్చోలేడు. సినిమాకి వెళ్దామంటే 3 గంటలు కూర్చుంటే నడుము నొప్పి. హోటల్కి వెళ్ళి లంచ్ చేద్దామంటే ఆ భోజనం పడదు. ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా, భోజనం పడదు. నువ్వు హోటల్కి వెళ్ళలేవు, సినిమాకి వెళ్ళలేవు. ఓ అమెరికా వెళ్ళొద్దాము లేదా దుబాయ్ వెళ్ళొద్దామంటే లక్షలు ఖర్చు పెట్టి నువ్వు విమానాల్లో కూర్చొని ప్రయాణం చేయలేవు. మరి ఎందుకు నీకు యంగమ్మాయి అనగానే ఆమెకి కోరికలు చాలా ఉంటాయి, అవి తీర్చగల సమర్థత నీకుందా చూసుకోవాలి కదా. అది చూసుకోరు. ఎంతసేపు నాకు సేవ చేయాలంటే, నీకు సేవ చేసే లాంటి మనుషులు ఈ రోజుల్లో లేరు. అదెందుకు అర్థం చేసుకోరు? పాతకాలంలో చేశారంటే నీ బుర్ర ఇంకా పాతకాలంలో ఉంది. నీకు 80 ఏళ్ళు వచ్చినా మోడర్న్గా ఉన్నారు. ఇప్పుడు 40 ఏళ్ళ వాళ్ళని చూసుకుంటే నేను ఇంట్లో పడుకోబెట్టి ఆవిడ వేరే దుకాణం పెడుతుంది. అది నువ్వు భరించగలవా? భరించలేడు. మరి అలాంటప్పుడు పతివ్రతలాగా నీకే కట్టుబడి ఆవిడ ఉంటుందని ఎలా అనుకున్నావు? ఇది ఎందుకో మగవాళ్ళలో ఆ బలహీనత తెలియదు, కానీ యంగ్ కావాలనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అలా అనుకున్న వాళ్ళకి ఇలాంటి వాళ్ళు దొరుకుతారనుకోవడం పొరపాటు. అంటే డబ్బులు ఒకవేళ వచ్చినా కూడా డబ్బుల కోసమే చేసుకుంటారు. డబ్బుల కోసం చేసుకున్న దాంతో నువ్వేమో ఆనందపడతావు? అది ఎందుకు అర్థం కాదు వాళ్ళకి? అంటే అది ఒక మానసికమైన బలహీనత అంతే. ఇప్పుడు 60 ఏళ్ళ ఆశిష్ విద్యార్థి చిన్నామెను చేసుకున్నాడంటే మరి ఆమె కోరికలన్నీ ఆయన తీర్చాలి కదా. ఆమె అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వాలి కదా. ఏమి ఇవ్వకపోతే ఎందుకు చేసుకున్నట్టు అని అడుగుతుంది. అంచేత ఎవరి వయస్సు పూర్వం కూడా అమ్మ ఈడు జోడు అనేవాళ్ళు చూసావా, అలాగా వాళ్ళ వయసు వాళ్ళకి సరిపడా సమానమైనటువంటి వయసు ఉంటేనే ఆ జనరేషన్కి సరిపోతుంది. ఆలోచన విధానాలు కూడా మారిపోతాయి. 80 ఏళ్ళ కాలంలో జనరేషన్ వేరుంటుంది, 40 ఏళ్ళ అమ్మాయి జనరేషన్ వేరుంటుంది. అంచేత జనరేషన్ మారినప్పుడు మనుషుల ఆలోచన విధానాలు మారిపోతాయి. 80 ఏళ్ళకి ఆలోచించినట్టు 40 ఏళ్ళ కూడా ఆలోచించదు. అదే నీ భార్య 70-75 ఏళ్ళదనుకో, నీ ఆలోచన విధానమే ఉంటుంది. అదే జనరేషన్లో పుట్టింది కాబట్టి ఆవిడ కూడా. అందుకని ఎప్పుడు కూడా వాళ్ళ సమవయస్కుల్ని పెళ్లి చేసుకోవడం మంచిది, కానీ యంగ్ అని చిన్నదాని కోసం చూసుకుంటే ఈ రోజుల్లో అయితే మన ఇంటి పడుకోబెట్టి అది వేరే దుకాణం పెడుతుంది. అదైతే ఖాయం. అంటే ఇందులో ప్రేమ ఏమి ఉండదు. ప్రేమ ఎక్కడ ఉంటుంది? అస్సలు ప్రేమ అన్నదే లేదు. ప్రేమ ఎక్కడ ఉంటుంది? ప్రేమ ఎంత మాత్రమో లేదు. అవసరం కోసం వీళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, డబ్బులు కావాలి కాబట్టి. యంగ్ అనే పిచ్చింది కాబట్టి వాడు పెళ్లి చేసుకుంటున్నాడు, యంగ్ అమ్మాయి కావాలని. నువ్వు కూర్చో, నేను బయటికి పోతున్నాను అందంగా తయారయ్యేది, బయటికి పోతుంటే వీడు ఏం చేయలేడు, వెళ్ళొద్దనలేడు, ఉండమన్నా ఉండదు, నేను పోతున్నాను అంటుంది, అది పోతుంది. అది తయారైపోయింది, ఎవరి దగ్గర పోయిందని ఇంటికి మనశ్శాంతి లేకుండా బాధపడాలి అంతే కదా. నా దగ్గరికి ఒక ఆయన వచ్చాడు, 65 ఏళ్ళ ఆయన ఏం చెప్పాడంటే, నా పక్కన నా భార్యలా ఉండాలి, నా కూతురులా ఉండకూడదు అన్నాడు. నాకు ఆ మాట చాలా నచ్చింది. అందరూ యంగ్ కావాలంటారండి, మీరు యంగ్ కాదు, నా పక్కన నా భార్యలా ఉండాలని అడుగుతున్నారు అంటే ఆయన ఏమన్నాడంటే, అమ్మాయి యంగ్ అమ్మాయిని చేసుకుంటే రేపు పొద్దునది నేను ఆఫీస్కి వెళ్ళగానే నాకు మనశ్శాంతి ఉండదు, అది ఎవరిని పిలిచిందో ఇంటికని భయపడాల్సి వస్తుంది. అదే 50 ఏళ్ళు దాటిన దాన్ని చేసుకున్నాను అనుకో, అది నా కోసమే ఎదురు చూస్తుంది. అది రాబాబని ఎవరినైనా అన్నా కూడా దాన్ని ఎవరు రమ్మనరు, ఎవరు రారు దాని దగ్గరికి.
ఆ ధైర్యం ఉంటుంది. అని చేత యంగ్ వాళ్ళు వద్దమ్మా, నేను ఫంక్షన్కి వెళ్తే మీ అమ్మాయి అండి నా భార్యని అడిగితే కాదండి నా భార్య అని పరిచయం చేసుకోవాలంటే నేను ఎంత బాధపడాలి, అని చేత నా కూతురు వయసు వాళ్ళు నాకు వద్దు. అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అలా కోరుకునే వాళ్ళు. అంచేత అలా కోరుకున్న వాళ్ళతో నిజాయితీగా జీవితం పెడుతుంది. కానీ యంగా నడిస్తే ఇలాగే ఉంటుంది, వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. ఓకే, అంటే ఇప్పుడు మరి చాలా వరకు మీ దగ్గరికి వచ్చే కేసులలో కూడా అందరు 50 సంవత్సరాల పైబడిన వాళ్ళే కదా. మరి మీకు అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు వాళ్ళ ఏజ్ గ్రూప్ని కూడా అందులో మెన్షన్ చేస్తున్నప్పుడు మీరు చెప్పినట్టుగా పెద్ద పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళందరూ చిన్నపిల్లల ఏజ్ గ్రూప్ని అడుగుతారా? వాళ్ళ అప్లికేషన్లు అవేమి ఉండవు. ఆయన ఏజ్ ఉంటుంది. స్టేజ్ మీదకి వచ్చి పరిచయం చేసుకున్నప్పుడు ఆయన కావాలనుకుంటే చెప్తాడు, నాకు 70 ఏళ్ళు, నాకు 30-40 సంవత్సరాలు. మా దగ్గర అందరూ 50 ఉంటారు కాబట్టి 60 వాళ్ళొద్దు, నాకు 50-51 ఆ ఏజ్ గ్రూప్ కావాలి అని చెప్తాడు. ఎవరు వెళ్ళరు. 70 ఏళ్ళు దాటిన వాడిని 50 ఏళ్ళ వాళ్ళు ఎలా చేసుకుంటారు? 20 ఏళ్ళ గ్యాప్తో వెళ్ళరు. వీడు అనుకుంటాడు అంతే, ఎవరు రారు. మరి 80 ఏళ్ళ వాళ్ళు 30 ఏళ్ళ వాళ్ళని కోరుకోవడం అనేది అసలు కోరికల్లో తప్పులేదు కదా. వాడి మనసులో ఆ కోరుకుంది, అది జరగని మాన్ని. పొద్దున్న 40 ఏళ్ళవాడు ఫోన్ చేశాడు, నాకు అమ్మాయి కావాలి అని. నాకు ఎంత పోస్ట్లో పంపించమన్నా అమ్మాయి కావాలంటే ఇంట్లో కూర్చొని నాకు ఏదో స్విగ్గీలోనో జొమాటోలో నాకు దోశ కావాలని అడిగినట్టు అడగడానికి ఒక పద్ధతి ఉండదా? అదేనండి, అదే మీ దగ్గరికి రావడానికి అన్నాడు. నీ వయసు ఎంత అంటే 40 ఏళ్ళు చెప్పాడు. ఫస్ట్ పాయింట్, మా దగ్గర 50 ఉంటారు, 40 వాళ్ళకి లేదు. రెండోది, నీకు అమ్మాయి కావాలంటే 16 ఏళ్ళ అమ్మాయి కావాలా నీకు? అది కాదు, ఆ వయసు వాడు నీకు చిన్న అమ్మాయి కావాలనే కోరిక. ఎందుకంటే పొరపాటున వచ్చేసింది. పొరపాటున రాలేదు, మా ఇంట్లో ఉంది కాబట్టి వచ్చింది. పొరపాటున ఎలా వస్తుంది? నాకు పెళ్లి కావాలి అని అడిగితే అది వేరు. నాకు అమ్మాయి కావాలండి, 16 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుని నువ్వేం పీకుదామని? దాన్ని అసలు దాన్ని సాటిస్ఫై చేయగలవా నువ్వు? ఆలోచన ఉంటుంది ఆ మనిషికి, అది ఉండదు. అమ్మాయి యంగ్ అంటే చచ్చిపోతారు అంతే. దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ తెలియటం లేదు వాళ్ళకి. నీ జనరేషన్ వయసు ఆమెని చేసుకుంటేనే నీకు పీస్ఫుల్గా పెడుతుంది. లేదంటే మాత్రం బాగా యంగ్ జనరేషన్ 20-30 ఏళ్ళు వెనకాల ఆవిడని చేసుకుంటే నీ జీవితం అంతే అయిపోయింది, గోతులో పడ్డట్టే లెక్క. అది తెలుసుకోవాలి ముఖ్యంగా మగవాళ్ళు. అంటే చాలా వరకు మీ దగ్గర కేసులన్నీ వచ్చి, అంటే కేసులు వచ్చినా సరే మ్యాచెస్ కోసం వచ్చినా సరే ఈ ఏజ్ గ్రూప్ కావాలి అని అడుగుతారు, లేదు అని చెప్పేసి అడుగుతారు. అంటే ఇక్కడ ఉండేది 50 పైనే కాబట్టి జస్ట్ 50-55 మధ్యలో కావాలంటే ఎంతకంటే వద్దు అంటారు. అంటే మీరు చూసిన దాంట్లో ఎప్పుడైనా ఇంత ఏజ్ గ్రూప్ వాళ్ళు చిన్న పిల్లని చేసేసుకొని ఇబ్బంది పడి వచ్చిన వాళ్ళు ఉన్నారా? మా దగ్గర ఉండగా 50 పైన. మీ దగ్గరికి ఏదైనా తెలిసిన కేసు లాంటిది ఏదైనా వచ్చినగా? ఇప్పుడు పెద్ద వయసు ఉన్న అతను చిన్న అమ్మాయిని పెళ్లి చేసేసుకొని తర్వాత ఇబ్బంది పడి వచ్చిన కేసులు ఏమైనా మీరు డీల్ చేసినవి ఉన్నాయా? లేదు, అలాంటివి లేవు మా దగ్గర. మా దగ్గరికి అందరూ 50 పైనే వస్తారు కాబట్టి 20-30 ఏళ్ళ వాళ్ళని చేసుకుని ఎవడైనా నష్టమైనా మా దగ్గరికి అలాంటివి రాలేదు. అలాంటి కేసులు లేవు. ఇది చెప్పాను కదా, రిటైర్డ్ IAS ఆఫీసర్ అని. ఆయన ఒక్కడే, అంతకంటే యంగ్ ఉండరా అని అడిగిన ఆయన ఒక్కడే యంగ్ ఉండరా. ఇప్పుడు కాదు, అది ఎప్పుడో 10 ఏళ్ల కిందట అనుకో అడిగింది ఆయన ఒక్కడే. ఓకే. నిన్న కూడా మాకు 77 ఏళ్ళు ఏమో చెప్పాడు ఒక ఆయన. 50+ ఆమె. ఆయన రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్, ఏదో ఇస్రోలోనే ఎక్కడో పనిచేశాను అన్నాడు ఆయన. ఒక ఆమె నన్ను ఇష్టపడింది అని చెప్పాడు. వాడు ఇంకా డిక్లేర్ చేయలేదు నా దగ్గర, ఎంతవరకు కరెక్టో తెలియదు కానీ అని చెప్పాడు. 77 ఇయర్స్ ఆయనకి. 77 ఇయర్స్. 50 ఇయర్స్ ఆవిడ. 50+ ఆవిడ. 15 or 16 నాకు సరిగ్గా గుర్తులేదు. అడగాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత అడగాలి ఆమె, నువ్వు ఆయన ఇష్టపడ్డావా, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అని. ఆయన పొజిషను పెన్షను బాగుంది అని ఏమన్నా ఇష్టపడిందేమో మరి మనకి తెలియదు. చాలామంది పెన్షన్ కోసం చూస్తారు. మా దగ్గరికి వచ్చే ఆడవాళ్ళల్లో చాలామంది పెన్షనర్లు కావాలి అని అడుగుతారు. ఒక ఆయన చెప్పాడు నిన్న, నాకు ₹1,00,000 పెన్షన్ వస్తుంది, 100% 1,00,000 వస్తుంది, నన్ను పెళ్లి చేసుకుంటే అన్నాడు. అది తప్పు. నీకు ₹1,00,000 పెన్షన్ కానీ నువ్వు చచ్చిపోతే నీ పెళ్ళానికి 1,00,000 ఇవ్వరు, అందులో సగమే వస్తుంది ఆవిడకి. అదే మళ్ళీ తిరగేసి అడిగాను, నువ్వు తెలిసి మాట్లాడుతున్నావు తెలియక మాట్లాడుతున్నావు కానీ నీ 1,00,000 నీ పెళ్ళానికి రాదు, నీలో సగమే వస్తుంది. నీకు వచ్చే పెన్షన్లో ఆమెకి సగమే వస్తుంది. నువ్వు 100% వస్తుందంటే కాబోలనుకుని నువ్వు చేసుకుంటారు కదా. అలా అని కాదండి, నా భావన అది. నీ భావన ఏదైనా అది వినగానే అవతరాలకు అంతే అర్థమవుతుంది కదా. మా చెన్నై గారిని ₹1,00,000 పైన పెన్షన్ వస్తుంది, 1,20,000 పెన్షన్ ఆయనకి. ఆయన ఎంతమంది అడుగుతారో 50 ఏళ్ళ వాళ్ళు కూడా. ఆయన వద్దమ్మా నమస్కారం అంటాడు. ఆయనకి 82 ఇయర్స్. ఆయన ఎందుకు వద్దంటున్నాడు? 50 ఏళ్ళ వాళ్ళు డబ్బు కోసం చేసుకుంటున్నారు, పెన్షన్ కోసం చేసుకుంటున్నారు కానీ నా కోసం చేసుకోవట్లేదు అన్న సంగతి ఆయనకి బాగా తెలుసు. అంటే పెద్ద వయసున్న పెద్దవాళ్ళు ఎప్పుడైనా సరే చిన్న వాళ్ళని చూజ్ చేసుకోవడానికి కేవలము వాళ్ళకి సేవ చేయడానికి అవసరం. వీళ్ళైతే డబ్బుల కోసం, వాళ్ళైతే సేవల కోసం, అంతేనా? అంతే. ఎవరు సేవ చేస్తారమ్మా ఈ రోజులో? అసలు సేవలు చేసేవాళ్ళు ఎవరు ఉన్నారు? అది సేవ చేస్తారని ఆశింపుడు చేసుకుంటే భ్రమే, అది నష్టమే. అందుకని ఆయన నాకు ఏ పెళ్ళి వద్దామా, నాకు నమస్కారం చాలు, నేను ఇలాగే ఉంటాను అంటాడు ఆయన.
ఎందుకంటే 50 ఏళ్ళ వాళ్ళని చేసుకొని లేనిపోయిన బాధలు ఎందుకు, ఎంతమంది అడుగుతారు ఆయన్ని? అదే ఎందుకు అడుగుతున్నారు? నా పెన్షన్ 30,000 అని చెప్పు, ఎవరు అడగరు. లేకపోతే 80 ఏళ్ళ ఆయన 82 ఏళ్ళ ఆయన ఏం చూసి అడుగుతున్నారు వాళ్ళు? పెన్షన్ కోసం కాకపోతే డబ్బు కోసం ఎక్కువగా డబ్బు ఇంట్రెస్ట్ కోసమే. డబ్బే మెయిన్ అమ్మా. జీవితంలో డబ్బుకున్న ప్రాధాన్యత మరి దేనికి లేదు. రిలేషన్స్ అందుకోసమనే అంత ఏజ్ ఉన్న వాళ్ళు కూడా పిల్లల్ని అడగడానికి కారణం కూడా నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి వచ్చేస్తారు అన్నారు. ఒక చిన్న ఆశ ఉండుంటది. అవును అవును. చాలా మంది ఆయనకి చెప్తూ ఉంటారు, నీ పెన్షన్ ఉరికే పోతుంది, ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవచ్చు కదా, ఆమెకైనా పెన్షన్ వస్తుంది కదా అని. ఎవరు చేసుకుంటాడో? ఆయన ఏజ్ గ్రూప్ కావాలంటే 70 ఏళ్ళు దాటినవాడు కావాలి ఆయనకి. చేసుకోలేడు. యంగ్ వాళ్ళతో మనశ్శాంతి లేదు. అందుకని ఇంకా ఆయన జీవితం అలా వెళ్ళిపోవాల్సిందే అని, నా జీవితం ఇంతే, నాకు ఎవరు వద్దంటాడు. థ్యాంక్ యూ. మంచిది.